వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ శివార్లో భారీ కొకైన్ పట్టివేత. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతమవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు. తుంటరి పనిచేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాము. ఈ ఒక్క సంవత్సరం 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కో పాఠశాల కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా కడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు. సికింద్రాబాద్లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం. వేములవాడ దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడుతున్న రాజన్న దేవాలయం.
రాష్ట్రానికి చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి తడిసి ముద్దైన ధాన్యంపై తార్పీలను కప్పిన కింది నుంచి నీరు చేరడంతో తడిసిపోయిందంటూ ఆవేదన. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం కర్నూలు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం మంత్రివర్యులం శ్రీ టీజీ భరత్ నాయకత్వంలో పాల్గొన్నాము. కార్పొరేటర్ కె పరమేష్, టీడీపీ ఎస్సీసెల్ నగర ప్రధాన కార్యదర్శి ఏసన్న, మాజీ కార్పొరేటర్ తిమ్మాజీ, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు, జోహరాపురం మోహన్, వెంకటేశ్వర్లు గౌడ్, మాధవ్, స్వామి వికలాంగుల సంఘం నాయకుడు ఎల్లప్ప మరియు హుసేన్, శివ, విజయలక్ష్మి, నరసింహులు, టీఎన్టీయూసీ నాయకుడు రామకృష్ణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. సో మే 28, 1923 ఆయన జన్మించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక నటుడిగా సో ప్రపంచవ్యాప్తంగా అభిమానటువంటి ఒక వ్యక్తి. అలాగే ఏదైతే నటనతో తన చాతుర్యం చూపించారో, అలాగే దర్శకుడిగా, యాక్టర్గా, నిర్మాతగా, సో ఇలా అనేక ఫీల్డ్స్లో సినీ రంగంలో ఆయన సుప్రసిద్ధులు. సో దాంతోపాటు ఆ తర్వాత రాజకీయంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆయన కాలంలోనే మనకి మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు, అలాగే ₹2 కేజీ బియ్యం కావచ్చు, ఇలా చాలా సంస్కరణల పాలనలు తీసుకురావడం జరిగింది. సో మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రజలందరికీ కూడా తెలుగు జాతికి ఒక ఖ్యాతి తీసుకొచ్చారు ఆయన. సో ఒక విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆయనకి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఒకసారి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆయన ఆశయాలను కూడా డెఫినెట్గా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, లోకనాయకుడు, ప్రపంచం మెచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఈరోజు కర్నూలులోని ఎన్టీఆర్ కూడలిలో వారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము నివాళులు అర్పిస్తున్నాము. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు నాడు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప పోరాట వీరుడు నందమూరి తారక రామారావు గారని, వారు స్థాపించిన పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉండి, తెలుగు వారికి అండగా ఉండి, తెలుగు వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని, తెలుగు భాషని చాటి చూపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకెంతో గర్వకారణం. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆనాడు అభివృద్ధి అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. రాబోయే రోజులన్నీ బంగారు రోజులే, స్వర్ణాంధ్రగా మన రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మా కర్నూలు నగరాన్ని కూడా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో కర్నూలుని స్మార్ట్ సిటీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఓరవకల్లు హబ్లో కూడా అనేకమైన పరిశ్రమలు తెచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేసిన వ్యక్తి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజలకి ఇబ్బందులు పడుతుంటే ప్రతిదీ కూడా కూడు గుడ్డ నీడ అనే నిదానాన్ని నమ్మి 2 రూపాయలకి కేజీ బియ్యంని తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని తెచ్చిన నాయకుడు ఎవరైనా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో జనతా వస్త్రాలు పంచడం జరిగినది. అదేవిధంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించడం జరిగినది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అడుగుజాడలు నడుపుతూ తెలుగుదేశం పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు పార్టీ కొరకి అహర్నిశం కష్టపడుతూ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తూ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా కార్యకర్తలైతేనేం మేమైతేనేం పార్టీకి పరిష్టం చేయడానికి ఎనీ టైం కష్టపడతామని చెప్పి. తుంటరి పని చేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. గజియాబాద్ కౌసింబులలో కదిలే లిఫ్టు తలుపు లోపల నుండి తెరిచే ప్రయత్నం చేసిన బాలుడు. దీంతో లిఫ్టు ఆగిపోయి భయభ్రాంతులకు గురైన బాలుడిని బయటకు తీసి కాపాడిన అపార్ట్మెంట్ వాసులు. అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ 2 టీములుగా విడిపోయి హైదరాబాద్లో పలు చోట్ల తనిఖీలు. హైదరాబాద్ శివార్లో భారీ కోకైన్ పట్టివేత. నమస్కారం అందరికీ నమస్కారం. నిన్న అనగా 26వ తారీఖు మే నెల 2020 నాడు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్టి రైడ్లో మాకు అనుమానాస్పదంగా ఒక పౌడర్ లాంటిది కనిపించింది. దాన్ని టెస్ట్ చేయగా అది కొకేన్ అని తేలింది. దాన్ని మొత్తం సుమారుగా 19 చిల్లర గ్రాములు బరువు కలిగి ఉన్నది. ఇది మొత్తం గోవా నుంచి రాకెట్ ఇక్కడ హైదరాబాద్కు నడుస్తున్నది.
సో అక్కడ గోవాకు చెందిన సంతోష్ జాందవ్ ఎలియాస్ రాకీ అనే వ్యక్తి ద్వారా కొరియర్ ద్వారా తెప్పించాడు. ఇది ఈ మత్తు పదార్థం చాలా డేంజర్. ఇది దీని విలువ 1 గ్రాముకు దగ్గర 15,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క గ్రామ్. అలాంటిది మనం 19 గ్రాములు సీజ్ చేసాం. మరియు దాంతోపాటుగా ఓజీ కుష్ అని ఉంటుంది ఒకటి, అది 6.7 గ్రాములు. ఇది విదేశీ నాణ్యమైన రకం. ఇది హైదరాబాద్లో ఇండియాలో దొరికేది కాదు, ఇది ఓన్లీ ఫారిన్లో దొరికే మత్తు పదార్థం. అది కూడా దొరికింది. దీని మార్కెట్ విలువ చూస్తే గ్రాముకు 4,000 రూపాయలు ఉంటుంది. ఇది పదార్థము మొత్తం దాంతోపాటుగా 55 రూపాయల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థంతో పాటుగా మరియు ఒక ఐఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఏదైతే పదార్థం ఉందో ఆ అట్టి పదార్థాన్ని నిన్న రాత్రి బేగంపేట ప్రాంతంలో బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రాంతం దొరికింది. అది బేగంపేటకు చెందిన బ్రాండ్ ఫ్యాక్టరీ. ఆ పరిసర ప్రాంతాల్లో సోదా చేయగా దొరికిన ఈ నిషిద్ధ పదార్థాలు కోకేను అయితే. సో ఇదంతా మా యొక్క స్టేట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం గారి ఆదేశాల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రేడ్ చేయడం జరిగినది. దీంతో పాటుగా ఈ ఒక కరణ్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్ జూబ్లీస్ వయసు 32 సంవత్సరాలు, ఇతను కూడా ఇందులో వన్ ఆఫ్ ది ముందు నిందితుడు అని ఈయన స్పాట్లో మేము అదుపులో తీసుకున్నాము. కరణ్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్, 32 సంవత్సరాలు, జూబ్లీస్. స్టూడెంట్ లేకపోతే బిజినెస్ అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుంది ఈ పౌడర్ తో. ఈ రెండు సార్ వీళ్ళు గతంలో ఏమైనా ఉందా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద? పాత కేసులు ఏం లేవు. సార్ స్టూడెంట్ బిజినెస్ చేస్తాడు, ఫ్రీలాన్సింగ్ బిజినెస్, రకరకాల బిజినెస్. పర్మనెంట్ ఒకటి బిజినెస్ చేస్తే దొరుకుతారు కదా, అప్పుడప్పుడు మారుతుంటేనే దొరకకుండా తిరుగుతూ ఉంటారు. రంగులు మార్చినట్టు దొంగలు కూడా. సో డీటెయిల్గా ఈ కేసు మొత్తం కొకైన్ సుమారు 3 లక్షలు టోటల్ వాల్యూ కొకైన్ది. తర్వాత ఓజీ కుష్ గంజా లాంటి అదేమో 25,000 దాని విలువ. మనం జప్తు చేసింది 25,000 రూపాయలు నగదు సీజ్ చేసాం. ఒక ఐఫోన్ 55,000 క్యాష్ సీజ్ చేయడం. ఒక ఐఫోను 50,000 రూపాయలు ఐఫోన్. మొత్తం టోటల్గా 4,30,000 రూపాయలు వర్త్ సీజ్ చేయడం జరిగినది. అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఈ దాడుల్లో జీవన్ కిరణ్ ఏఎస్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఏఎస్, తర్వాత బాలరాజు అని ఇన్స్పెక్టర్ గారు, సుభాష్ చంద్ర ఇంకో ఇన్స్పెక్టర్ గారు, అది నిన్నటి దాకా ఉండే ఆపరేషన్లో. సో ఈరోజు ఆయన రెస్ట్కి వెళ్ళాడు. రవి చల్లా ఎస్ఐ, కె వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్. కామ్రేడ్ ఓంకార్ కళలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ అన్నారు. పోలిట్ బ్యూరో సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన, రాస్తారోకలు చేస్తామన్నారు. మే 2వ తారీఖు, 3వ తేదీల్లో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నారు. కామ్రేడ్ ఓంకార్ కళలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. तो वो सिर्फ स्टेट की असेंबली ही बनाएगी. तो अब फिर वही कानूनों को वापस लाने के लिए उन्होंने एक ऐसी नेशनल एग्रीकल्चरल पॉलिसी बनाई है और उस पॉलिसी को डिफरेंट स्टेट्स को भेजा गया है और उस पॉलिसी को अपनी अपनी असेंबलीज में पास करने के लिए केंद्र गवर्नमेंट ने
हर सूबे को कहा है कि इस पॉलिसी को अपनी स्टेट असेंबली में पास करिए। आपको इस बात का भी ज्ञान होगा कि पंजाब की असेंबली ने जो सेंट्रल ने ये असेंबली में नेशनल एग्रीकल्चर पॉलिसी भेजी है उसको आउटराइटली रिजेक्ट किया है, क्योंकि पंजाब में किसान मूवमेंट बड़ी एडवांस है। उसके मुकाबले में यूएसए की पैदावार आएगी और वो सस्ती बिकेगी और हमारे देश के किसानों की फसल नहीं बिकेगी, तो किसानों के सामने, पूरे देश के किसानों के सामने एक अपने जीवित रहने का सवाल पैदा हो जाएगा। ये भी एक लड़ाई का मसला है। और इसके ऊपर हम यहाँ इस मीटिंग में भी साउथ में, तेलंगाना में, कर्नाटका में, तमिलनाडु में और आंध्रा में, और ये जो साउथ का इलाका है, और इसमें किसान मूवमेंट को एसकेएम के झंडे के नीचे कैसे विकसित किया जाए, कैसे ऑर्गेनाइज किया जाए। आने वाले समय में आपको पता है तेलंगाना में कितनी सुइसाइडल डेथ किसानों की हुई है, आंध्रा में कितनी सुइसाइडल डेथ हुई है, कितना डेट जो है कर्जा बढ़ा है किसानों के ऊपर। और इसलिए इस एरिए में हम कैसे किसान संगठन को मजबूत कर सकते हैं, संगठन बनाकर किसानों की सेफ्टी कर सकते हैं। వాస్తవంగా బాగా అంతర్జాతీయంగా జాతీయంగా చూసినప్పుడు ఒక సామ్రాజ్యవాద యొక్క కుట్రలు, అట్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థ తను బలపరచడానికి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని తారీఫ్ల పేరుతోటి ఒక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా గుప్పిట్లో పెట్టుకునే ఒక అమెరికా దేశం యొక్క ప్రయత్నాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతి వివక్షతతోటి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే యుద్ధాలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం, చదువుల కోసం, అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ తర్వాత ఇండియాకి ఎట్లయితే ఉన్నామో సామంతులు, అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క 10-15 జనరేషన్స్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశీయులు అని చెప్పేసి వాళ్ళు వివక్ష చూపించి వాళ్ళు మొత్తం ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళగొట్టే యొక్క ప్రభుత్వాలన్నీ ఈ యొక్క రియాక్షనరీ ఫోర్స్ రైట్ వింగ్ సంబంధించిన దేశాల్లో ఒకళ్ళ అధికారం రావటము, ఇవాళ ఆ దేశాల్లో వెళ్ళి స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక భద్రత తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2-3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఎరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మధ్యకాళ ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ కిరణ్జీత్ గారు, కామ్రేడ్ మహేందర్ గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే కామ్రేడ్ బంగు, అలాగే కామ్రేడ్ రాంపాల్ సైని, ఈ రకంగా ఇరు పక్షాల ఉండి 8 మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలో ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే మిగతా అనేక మంది విప్లవకర పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇవాళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యాచరణలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి, వాళ్ళు అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి ఎంతవరకు అంగీకరణకు అంతవరకు కలిసి పనిచేయాలనే కోణం లోపల చర్చలు జరిగినాయి. అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి, అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది రాగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంతో రోడ్డుపై రైతులు నిరసన చేశారు. కొనుగోలు సెంటర్ వద్ద నేలన్నర గడిచిన ధాన్యం కొనుగోలు చేయలేదంటూ నిరసన తెలియజేశారు. కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం, ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు, దగ్గర తీసుకోమంటారు. దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం, లారీలు రావట్లేవు, ఒడ్లట్టే ఉన్నాయి. మరి ఒడ్డు నెల మీద 20 రోజులు పట్టించుకునే వాళ్ళు లేడు. నెల మీద 20 రోజులు మీజర్ వచ్చింది, కాటా పెట్టినాం, బత్తాలు అక్కడ ఉన్నాయి.
ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం, దాన్ని పట్టించుకోలేదు. మరి మా గుద్దలు చేత పెట్టి కొడుతున్నట్టు కొడుతున్న పట్ట ఆ పేరు కర్రే యాగు మండలం దంతాలపల్లి, జిల్లా మైబాద్, గ్రామం కుమ్మరికుంట. మమ్మల్ని గుద్దలు చేత పెట్టి కొట్టం. కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట, దంతలపల్లి మండలం, జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ నియోజకవర్గం. అందరూ దీనికి ఇది ఎవరికి ఇబ్బంది కలగక మా రైతులకు ఇబ్బంది కలిగింది. ఇది రాజకీయంగా అనుకూలం కాకుండా, రాజకీయం కాకుండా చూడాలని కోరుకుంటూ అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం. ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. దగ్గర తీసుకోమంటారు. దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం. లారీలు రావట్లేవు. ఒడ్లైతే ఉన్నాయి. మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.